మాయాపిల్లి ముగ్గురు కలిసి ఒక గ్రామంలో ఒక చిన్న ఇంట్లో ఉంటూ ఉంటారు. వారికి మాయాపిల్లి ఒక అద్భుతం చూపిస్తానని గుహల వైపుకు తీసుకొని వెళ్తుంది. గుహలోకి వెళ్ళిన తర్వాత 2, 3 పరీక్షల తర్వాత వారికి ఒక అద్భుతం కనిపించింది. అక్కడ మెరుస్తున్న ఖజానా ఒక క్రిస్టల్ మెరుపుతో ఆ నీటిని తీసుకొని ముగ్గురు తమ గ్రామానికి బయలుదేరారు ఆనందంగా. ఇంతలో సడన్ గా వారి ముందు ఒక మాయాజీవి ప్రత్యక్షమైంది. అది చూడటానికి పెద్ద కప్పలాగా ఉంది. ఆ మాయాజీవి వారితో ఇలా అంది, మీరు ఎవరు? మీకు ఈ నీరు ఎవరిచ్చారు? మీరు ఈ నీటిని ఏం చేయబోతున్నారు అని అడిగింది. దాంతో వారు భయపడి, మేము దగ్గరలో ఉన్న గ్రామం నుండి వచ్చాము. ఈ నీరు మా ఊరి ప్రజలకు ఇస్తాము, పంటల అభివృద్ధికి ఉపయోగిస్తాము అని చెప్పారు. అప్పుడు ఆ మాయాజీవి వారితో ఇలా అంది, స్వార్థపూర్వకంగా ఉపయోగించరాదు. ఈ నీటిని అందరికీ సమానంగా అందించాలి. ప్రకృతిని కాపాడేందుకు మాత్రమే దీనిని ఉపయోగించాలి. అరుణ్, ఇది మరి ఎలా పనిచేస్తుంది మార్గవ్ అని అడిగాడు. మీ నమ్మకం, నిజాయితీతో ఈ నీరు పనిచేస్తుంది. చెట్లు బాగా పెరుగుతాయి, పక్షులు, జంతువులు కూడా కాపాడబడతాయి అని చెప్పింది. తర్వాత వారు ఆ మాయాజీవితో, మేము ఈ నీటిని సక్రమంగా వినియోగిస్తామని, దుర్వినియోగం చేయమని, గ్రామ ప్రజలందరికీ సమానంగా పంచుతామని, మా గ్రామాన్ని పంటలతో సస్యశ్యామలం చేస్తామని, పశుపక్షాదులను జీవరాశులను కాపాడుతామని చెప్పి ఆనందంగా ఊరికి చేరుకున్నారు. అరుణ్ మార్గోని అడిగాడు, ఈ నీరు ఏంటి ప్రత్యేకం, దీనివల్ల ఏమవుతుంది అని. మార్గో, ఈ మాంత్రిక నీరు ఎక్కడ పోస్తే అక్కడ ప్రకృతి సమతుల్యంగా మారుతుంది. చల్లని నీరు ఆ విభాగాన్ని సారవంతం చేస్తుంది. మీ నిజాయితీ, ధైర్యం చూసి చాలా సంతోషపడ్డాను. మీరు ఈ నీటిని అందరికీ ఉపయోగపడేలాగా చేస్తారనే విశ్వాసం నాకు ఉంది అని చెప్పింది. వారు ఆ నీటిని అందరికీ పంచి వారితో ఆనందంగా కేరింతలు కొట్టారు. ఊరి ప్రజలందరూ వారిని మెచ్చుకున్నారు. ఆ ఊరి గ్రామ పెద్ద వారిని, వారి ధైర్య సాహసాలను, స్నేహబంధాన్ని చూసి వారిని అభినందించారు. తర్వాత ముగ్గురు ఒక చెట్టు కింద కూర్చొని తర్వాత చేయబోయే కార్యక్రమానికి ఆలోచించుకుంటూ సంతోషంగా ఉన్నారు.